57వ రోజు ఇర్మియా 34 నుండి 48 వరకు అధ్యాయాలు చదవండి. అదేవిధంగా ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. చేస్తున్న ప్రార్థనలు నమ్మకంతో విడుదల పొందుకోవాలని దృఢ నిశ్చయంతో చేయండి. దురాత్మైన భర్త భార్యతో జరిగిన నా వివాహానికి నజరేడైన యేసు నామంన విడాకులు ఇచ్చి విడిచిపెడుతున్నాను. ఆమెన్. దురాత్మైన భర్త భార్య ద్వారా నాలో ప్రవేశించిన ప్రతి నిబంధనలు అన్నిటినీ నజరేడైన యేసు నామంన ఇప్పుడే విరగ్గొడుతున్నాను. ఆమెన్. వివాహానికి ఉపయోగించిన వస్త్రాలు, ఫోటోలు, ఉంగరాలు, ధ్రువపత్రాలు మరియు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుని యొక్క ఉరుములు గల అగ్నితో నజరేడైన యేసు నామంన కాల్చివేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. దేవుని యొక్క అగ్నిని ఇప్పుడే పంపుచున్నాను. ఆ అగ్ని వివాహ ధ్రువపత్రాలను మరియు సర్టిఫికెట్లను నజరేడైన యేసు నామంన కాల్చి బూడిద చేయునుగాక. ఆమెన్. దురాత్మైన భర్త భార్యతో చేసుకున్న ప్రతి రక్త నిబంధనలను మరియు ప్రాణ బంధకాలను నజరేడైన యేసు నామంలో ఇప్పుడే విర్రగొడుతున్నాను. దురాత్మతో జరిగిన వివాహంలో జన్మించిన ప్రతి సంతానం మీద దేవుని యొక్క ఉరుములను అగ్నిని పంపి నజరేడైన యేసు నామంన కాల్చి బూడిద చేస్తున్నాను. దురాత్మైన భర్త భార్యల బలిపీఠం దగ్గర అర్పింపబడిన నా యొక్క శరీరము, ఆత్మ, జీవం, రక్తం, సామర్థ్యం, ద్రవం మరియు ఇంకా ఏవైతే పదిలంగా సమర్పించానో వాటన్నిటిని నజరేడైన యేసు నామమున ఇప్పుడే ఉపసంహరించుకుంటున్నాను. నా జీవితం మరియు భూమిపై నా వివాహానికి బాధ పెడుతున్న దురాత్మైన భర్త భార్య ఇప్పుడే నిన్ను వేడి గొలుసులతో మరియు దేవుని సంకెళ్ల చేత బంధించి లోతైన గొయ్యిలోనికి నిన్ను త్రోసివేస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.